లెహెంగా ఫ్రిల్స్ అన్నీ ఈక్వల్‌గా రావాలంటే మనం ఈ ఒక్క ఫార్ములా తెలుసుకోవాలి. అయితే మనం దీనికోసం ముందుగా తీసుకున్న ఫ్యాబ్రిక్‌ని మొత్తం టేప్‌తో ఇలా కొలుచుకోవాలి. ఇది ఇంచెస్‌లో కొలుచుకోవాలి. సెంటీమీటర్స్‌లో కాదు. ఫ్యాబ్రిక్ అంతా అలా మొత్తం పట్టుకొని నీట్‌గా కొలుచుకోవాలి. ఇలా మెజర్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయాక మనం నడుం లూజ్‌ని ఎంతుందో చూసుకోవాలి. ఇప్పుడు నడుం లూజ్‌ని తీసుకున్నది 25 ఇంచెస్. దానికి మనం ఒక 5 ఇంచెస్ యాడ్ చేయాలి. ఎందుకంటే లూజ్ కోసం. సో, నాకిక్కడ 30 ఇంచెస్ వచ్చింది. అలాగే మనం టోటల్ క్లాత్ ఎంతుంది? ఇప్పుడు మనం ఇందాక మెజర్ చేసుకున్నాం గదా! 170 ఉంది. 170కి మనం ఒక 2 ఇంచెస్ మైనస్ చేయాలి. ఎందుకు మైనస్ చేయాలి అంటే అది సైడ్స్‌కి ఇటు సైడ్, ఇటు సైడ్ మలిచి ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కదా! దానికోసం 2 ఇంచెస్ మైనస్ అయితది. సో, నాకిక్కడ 168 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనం ఎన్ని ఇంచెస్ ఫ్రిల్స్ పెట్టుకోవాలని డిసైడ్ అవ్వాలి. అంటే హాఫ్ ఇంచా, 1 ఇంచా, 1 ½ ఇంచా ఫ్రిల్ అని డిసైడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ ఫ్రిల్ తీసుకుంటున్నాను. సో, తీసుకున్న నడుం లూజ్‌తో డివైడెడ్ బై చేయాలి. సో, నాకిక్కడ 30 డివైడెడ్ బై 1 ఇంచ్ ఫ్రిల్‌తో డివైడ్ చేస్తే నాకు 30 ఫ్రిల్స్ అంటే మన నడుము చుట్టూ 30 ఫ్రిల్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 30ని 168తో డివైడెడ్ చేయాలి. ఎందుకంటే మనకి ఒక్కొక్క ఫ్రిల్‌కి ఎంత క్లాత్ పడుతుంది అనేసి. అంటే నాకిక్కడ ఒక్కొక్క ఫ్రిల్‌కి 5.6 ఇంచెస్ క్లాత్ అనేది పడుతుంది. మీరు కూడా ఈ ఫార్ములా యూజ్ చేసి చాలా సింపుల్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ కూడా చేయండి. థాంక్ యూ. టేక్ కేర్.